రూపీరభ జాతకం లేని వారికి శాంతులు. కొందరికి పుట్టుక టైం తెలియదండి. పుట్టినప్పుడు టైం కానిది కొన్నిసార్లు చూచాగా తెలుస్తుంటుంది. వీటిని నష్ట జాతకులు అంటారు. నష్ట జాతకం అంటే జాతకం నష్టమైన వారు అంతే తప్ప చెడ్డవారని కానీ అదృష్టం లేనివారని కాదు. నష్ట జాతకులు అంటే మీకు హరాస్కోప్ లేనివారు, పుట్టినప్పుడు హరాస్కోప్ టైం లేనివారు అర్థం. వారికి వర్తమానంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. జీవితంలో మంచి చెడులను తెలుసుకునేందుకు జ్యోతిషులను, పండితులను ఆశ్రయిస్తుంటారు. కొందరు హస్త సాముద్రికం ఆధారంగా చెప్తుండగా ఇంకొందరు సంఖ్యాశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మరికొందరు గ్రహ సంచారాల ఆధారంగా జాతకాలు చెప్తుంటారు. చేతిలోని రేఖల ఆధారంగా చెప్పే హస్త సాముద్రికం కాగా గ్రహగతుల ఆధారంగా చెప్పే జన్మకుండలి ఆధారిత జ్యోతిష్యం. జన్మకుండలి ఆధారంగా జాతకాలు తెలుసుకునేందుకు వచ్చిన వ్యక్తి జన్మించిన తేదీ, నెల, సంవత్సరంలో సహా సమయము, పుట్టిన ప్రదేశం తప్పనిసరి. ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే జాతకం ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. జనన సమయం సరిగ్గా ఉండాలి. ఇదే లగ్నం నిర్ణయించేందుకు ముఖ్య ఆధారం. లగ్నాన్ని బట్టే ఫలితాలు నిర్ధారించడం సాధ్యమవుతుంది. అలాగే లగ్నం ఖచ్చితంగా నిర్ధారించేందుకు జన్మించిన ప్రదేశం కూడా ముఖ్యమే. సూర్యోదయ సమయంలో ఆయా ప్రాంతాలను బట్టి కొన్ని నిమిషాలు హెచ్చుతగ్గులుగా ఉంటాయి. దీని ఆధారంగా లగ్న నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మేషాది మీన రాశి వరకు ఒక్కొక్క రాశి ప్రమాణం సుమారు 2 గంటల వరకు ఉండొచ్చు. ఒక్కొక్కప్పుడు నిమిషాల తేడాతో లగ్నం మారవచ్చు. జన్మించిన ప్రదేశం తెలుసుకోవడం ద్వారా లగ్నంలో తేడాలు రాకుండా చూసే అవకాశం ఉంటుంది. కొందరికి జన్మించిన తేదీ, సమయం తెలియదు. వారి పెద్దలు చెప్పే కొన్ని కొండ గుర్తుల ద్వారా కొంతవరకు సంవత్సరం, తేదీ, నక్షత్రం వంటివి నిర్ధారించవచ్చు. అయితే జన్మకుండలు వేయడం దీనివల్ల సాధ్యం కాదు. కేవలం రాశి ద్వారా కొంత ఫలితం తెలుసుకోవచ్చు. జాతకం లేని వారికి శాంతులు అంటే జన్మించిన సమయం లేని వారికి అయితే జాతకం ఉన్నవాళ్ళు కూడా ఈ శాంతులు చేసుకోవచ్చు. ఆదిత్య హృదయం ఇది సూర్యునికి సంబంధించిన మంత్రం అన్నమాట. ఈ ఆదిత్య హృదయం రావణ యుద్ధంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేశించారు. దీనిని ప్రతిరోజు ప్రాతః సమయంలో పఠించడం వల్ల ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను పొందుతారు. ఇంకా మనిషిలో దాగి ఉన్న కామ, క్రోధాది అంతఃశత్రువులను నాశనం చేస్తుంది. పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుంచి, దుఃఖం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతినిత్యము జపిస్తే విజయం తప్పకుండా లభిస్తుంది. ఇది పఠించిన పిదపనే రాముడు రావణునిపై విజయం సాధించాడు. గోధుమలతో చేసిన పదార్థములు, క్యారెట్, రాగి చెంబులతో నీళ్లు తాగడం వంటివి కూడా సూర్యగ్రహ దోషాన్ని తొలగిస్తుంది. రుణ విమోచన అంగారక స్తోత్రం. ఈ జీవితంలో మనకు ఎదురైన అనేక ఇబ్బందులను అప్పు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే రుణ విమోచన అంగారక స్తోత్రం, దీన్ని రుణ విమోచన కుజ స్తోత్రం కూడా అంటారు. 41 రోజులు పారాయణం చేస్తూ నవగ్రహాలకు రోజు 27 ప్రదక్షిణాలు చేయాలి. చివరి రోజు కందులు, ఎర్రగుడ్డ, ధనము దక్షిణగా పెట్టి కుజనకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించండి. మీ అప్పులు తప్పకుండా తీరుతాయి. ఆర్థిక కష్టాలను సతమతం అవుతున్నారా? మీరు విష్ణు సహస్రనామం స్తోత్రం 41 రోజులు పారాయణం చేయండి. సాయంత్రం వేళ చేస్తే మరీ మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్ళి గోత్రనామాలతో స్వామికి అష్టోత్తరం చేయించండి. మీ బాధలు తగ్గి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మీకు వివాహం ఎంతకాలమైన సంతానం లేదా? ఒకసారి కాళహస్తికి వెళ్ళి రాహు, కేతు, కుజగ్రహాలకు సర్పదోష నివారణ చేయించండి. తర్వాత అక్కడ నాగ ప్రతిష్ఠ చేయించండి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విదురాశ్వద్ధలో చేయిస్తే మంచిది. లేదా సంతాన గోపాల వ్రతం నియమనిబంధనతో ఒకసారి మీ ఇంట్లో చేయించండి. వీలుంటే 2 శాంతి ప్రక్రియలు చేస్తే మంచిది. తప్పక సంతానం కలుగుతుంది. వివాహం ఆలస్యం అవుతుందా? మీరు రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయండి. లేదా 41 రోజులు రోజుకు 41 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి చివరి రోజు నవగ్రహాలకు పూజ చేయండి. అయితే నవగ్రహాలకు తిరిగే మొదటి రోజున మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పకుండా వివాహం జరుగుతుంది. ధనములకు ఇబ్బంది పడుతున్నారా? ధనకారకుడైన సాయిబాబా పారాయణం 41 రోజులు చేస్తూ ప్రతిరోజు సాయిబాబా మందిరంలోకి వెళ్ళి ఆలయంలో శుభ్రపరుస్తూ అంటే భక్తులు పారవేసిన టెంకాయ, చిప్పలు, అరటి తొక్కులు, ప్రసాదం తిన్న ఆకులు అటువంటివన్నీ శుభ్రం చేయాలి. బాబా దర్శించుకోవాలి. 41వ రోజు బూందీ, కిలంబావు బాబాకు నైవేద్యం పెట్టి పేదలకు పంచండి. మీ ఇబ్బందులు తొలగిపోతాయి.
డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ. ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునికి ఏకన్యాస రుద్రాభిషేకం చేయండి. అలాగే 8 మాస శివరాత్రులకు శివునికి రుద్రాభిషేకం చేయించండి. మీ ధన ఇబ్బందులు తప్పకుండా తొలగిపోతాయి. ధనం బాగా సంపాదించాలనుకునే వారు నిత్యం శ్రీ సూక్తం పారాయణం చేయవలను. హనుమాన్ చాలీసా. హనుమంతుడు కల్పవృక్షం లాంటివాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించి అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతాయి. అటువంటి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి దరికి చేర్చగల చక్కనైన సులభమైన మార్గం హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసాను దినంలో 11 పర్యాయములు చొప్పున మండలం రోజు 40 రోజులు పారాయణం చేసి సర్వసిద్ధి కార్యం కలుగును. ఒకే ఆసనం పైన కూర్చొని 108 పర్యాయం పఠించిన విశేష కార్యసిద్ధి కలుగును. నిత్యము 3000 ఒక పర్యాయం చదివిన వారి యోగక్షేమములను భక్తరక్షకుడైన శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూసుకున్నాను. ధన్యవాదాలు.